శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 59వ సర్గము. శ్రీరాముడు లేని అయోధ్య దైన్య స్థితిని సుమంత్రుడు దశరథునకు వర్ణించి చెప్పుట. పెంబట దశరథ మహారాజు మిగుల విలపించుట. మంత్రివర్యుడును రథసారథియు అయిన సుమంత్రుడు రామవృత్తాంతమును ఇట్లు తెలిపెను. అంతట మహారాజు ఇంకనూ విశేషములను తెలుపుము అని అతనిని కోరెను. ఆ విధముగా రాజు కోరగా సుమంత్రుడు కన్నీరుగార్చుచు మరల తొట్రుపడుచు రాముని సందేశమును వివరముగా తెలిపెను. ఓ మహారాజా, రామలక్ష్మణులు జటాధారులై నారచీరలను దాల్చి గంగానదిని దాటిన పిమ్మట ఆ వీరులు ప్రయాగవైపుగా ప్రయాణము చేసిరి. అన్నయ్యగు రామునకు సేవలనర్చుచు లక్ష్మణుడు దారితీయుచు ముందు భాగమున నడుచుచుండెను. అనంతరము సీతాదేవియు ఆమె వెనుక శ్రీరాముడును నడువసాగిరి. వారు అట్లు వెళ్ళుచుండగా జూచి వారి పరిస్థితిని జూచి తట్టుకొనలేక వివసుడనై మరలి వచ్చి తిని. శ్రీరాముడు అట్లు వనములకు వెళ్ళిన పిమ్మట నేను ఆ ఇరువురు రాజకుమారులకును అంజలి ఘటించి దుస్సహమైన వారి ఎడబాటు బాధను దిగమృంగుచూ ఎట్టకేలకు రథమునెక్కి నగరము వైపు అశ్వములను మరల్చి తిని. కాని ఆ గుర్రములు శ్రీరామునిపై గల మక్కువచే దుఃఖముతో బాధతో వేడి కన్నీరు కార్చుచూ నా మాట వినవయ్యెను. అవి దారిపట్టి ముందునకు అడుగే వేయకుండెను. శ్రీరాముడు తనతో గూడియుండుటకు నన్ను వనచరుల ద్వారా ఆహ్వానించునేమో అనడి ఆశతో నేను గుహునితో గూడి అచట శృంగిబేరపురమున కొన్ని దినములు ఉంటిని. ఓ మహారాజా, నీ రాజ్యమునందలి చికురుటాకులతో మొగ్గలతో పువ్వులతో లతలతో గూడిన వృక్షములు శ్రీరాముని ఎడబాటునకు తట్టుకొనలేక కళదప్పినవి, వాడిపోయినవి. రాముని విరహబాధకులోనై నదులు, చిన్న చిన్న గుంటలు, పెద్ద పెద్ద సరస్సులు మొదలగు వాటిలోని జలములు బాగుగా వేడెక్కినవి. వనముల యందలి ఉపవనములలోని ఆకులన్నీయు ఎండిపోయినవి. అడవి జంతువులు గాని క్రూర మృగములు గాని ఆహారమునకైనను కదులుటలేదు. రామునికై శోకములో మునిగియున్నందున పక్షులన్నీయును కూయుట మానినవి. ఓ మహారాజా, జలాశయములలోని నీరంతయు కలుషితమైనది. వాటిలో గల కమలపత్రములు తామర తీగలు వాడిపోయినవి. అందలి మత్స్యముల జలపక్షుల చేష్టలు ఉడిగినవి. జలములలోని పుష్పములు, స్థలములపై పుట్టి పెరిగిన మొక్కల పూల పంక్తులు, ఫలములు ఎప్పటివలే సువాసనలను వెదజల్లుటలేదు. ఓ నరేంద్ర, ఇచటి ఉద్యానవనములలో జనసంచారమే లేదు. ఇందలి చిలుకలు, గోరువంకలు, కోకిలలు మొదలగు పక్షులన్నీయును ఆకులలో అణిగిమణిగి ఉన్నవి. ఉద్యానవనములన్నీయును ఎప్పటివలే కళకళలాడుటలేదు. తిరిగి అయోధ్యలో ప్రవేశించున్నప్పుడు రథమున ఒంటరిగానున్న నన్ను జూచియు జనులు పలకరింపనే లేదు. శ్రీరాముని దర్శన భాగ్యము లేక వారు మాటిమాటికి నిట్టూర్పులు విడుచుచుండిరి. ఓ మహారాజా, రాజవీధులలోని జనులెల్లరునూ శ్రీరాముడు లేని రాజరథమును జూచి దుఃఖమగ్నులగుచు కంట తడిపెట్టిరి. హర్మ్యముల నుండియు భవనముల నుండియు రాజప్రాసాదముల నుండియు స్త్రీలు వీధులలో సాగివచ్చుచున్న రథమును జూచి శ్రీరాముని దర్శనము కానందున దుఃఖితలై హాహాకారములు సలిపిరి. దుఃఖాత్తలైన ఆ స్త్రీలందరూ విశాలములై నిర్మలములైన తమ నేత్రముల నుండి కన్నీరు గార్చుచూ తమ దుఃఖములను ప్రకటింపజాలక పరస్పరము ముఖములను చూచుకొనుచూ ఉండిపోయిరి. నీ మిత్రులు ఉదాసీనులు అనగా మధ్యస్థులు అందరునూ మాత్రమేగాక నీ శత్రువులు సైతము ఆర్తితో అల్లాడుచుండిరి. వారి శోకములో నాకు ఎట్టి భేదము కనిపింపనే లేదు. ఓ మహారాజా, అయోధ్యలోని మనుష్యులందరూ సంతోషమునకు దూరమైరి. ఇచటి ఏనుగులు, గుర్రములు దుఃఖముతో దీన వదనములతోనున్నవి. నగరమంతయును ఆర్తనాదములతో దీర్ఘ నిశ్వాసములతో నిండియున్నది. శ్రీరాముని వనవాసముచే వ్యాకులితమైన అయోధ్య పుత్రుని ఎడబాటునకు లోనైన కౌసల్యాదేవి వలె ఆనందమును కోల్పోయియుండుటను నేను గమనించి తిని. రథసారథి అయిన సుమంత్రుని మాటలను వినిన పిమ్మట దశరథుడు కన్నీరు గార్చుచూ మిక్కిలి దీనస్వరముతో అతనితో ఇట్లు నుడివెను. దుష్ట స్వభావయు దుష్టుల ప్రోద్బలము గలదియు అయిన కైకేయి ఈ విషయమున నన్ను మిక్కిలి ఒత్తిడి చేసినది. ఈ సందర్భమున ఆలోచనాపరులైన పెద్దలను గాని, మిత్రులను గాని, అమాత్యులను గాని, వేదశాస్త్ర పండితులను గాని, మేధావులైన పుర ప్రముఖులను గాని సంప్రదింపనైతిని. స్త్రీ వ్యామోహములో పడి తొందరపాటుతో ఈ దుష్కార్యమునకు ఒడిగట్టి తిని. ఓ సుమంత్రా, ఇట్లు జరుగువలసి ఉన్నది కాబోలు. అందువలననే వంశ కీర్తి ప్రతిష్టలనే దెబ్బతీయగల ఈ తీరని ఆపద విధివశమున వచ్చిపడినది. ఓ సూతా, నేనిదివరలో నీకు ఏమైనను ఉపకారము చేసి ఉన్నచో
నన్ను శీఘ్రముగా రామునికడకు చేర్చుము. అతనిని చూచుటకై నా ప్రాణములు ఆరాటపడుచున్నవి. ఇప్పటికిని అనగా ఇట్టి విపత్కర పరిస్థితులలో కూడా ఈ రాజ్యమున నా ఆజ్ఞ చెల్లుబడియగుచున్నట్లయితే నా మాట విని వెంటనే ఇచటికి శ్రీరాముని తోడ్కొని రమ్ము. శ్రీరాముని చూడకుండా ఒక్క క్షణ కాలమైనను నేను జీవింపజాలను. అట్లుగానిచో నన్నే రథముపై అచటికి తీసుకుని వెళ్ళి నాకు శ్రీరాముని జూపింపుము. ఏలనన మహాబాహు అయిన శ్రీరాముడు ఇప్పటికే చాలా దూరము వెళ్ళియుండును. చక్కని పలువరుసగలవాడును మహాధనుర్ధారియు లక్ష్మణునకు అన్నయ్యు అయిన శ్రీరాముడు ఇప్పుడు ఎచ్చట ఉన్నాడు. సీతతో సహా అతనిని చూడగలిగినచో నేను జీవింపగలను. ఎర్రని జీరలతో గూడిన కన్నులు గలవాడును ఆజానుబాహువు మణికుండలములను ధరించినవాడును అయిన శ్రీరాముని చూడజాలనిచో నేను అసువులను కోల్పోవుట తథ్యము. ఇట్టి అవస్థకు గురి అయి ఆపన్నుడనయ్యున్న నేను ఇప్పుడు ఇక్ష్వాకు వంశోద్భవుడైన శ్రీరాముని చూచుటకు నోచుకొననిచో ఇంతకంటెనో దుఃఖకరమైనదేముండును. ఓ రామా, ఓ సీతాసాధ్వి, ఓ లక్ష్మణ, నేను ఇచట దుఃఖమున మునిగి దిక్కు లేనివాని వలె మరణించుచున్న విషయము మీకు తెలియదు గదా. మహారాజు ఇట్లు పలుకుచు దుఃఖభారముచే కృంగి నిశ్చేష్టుడాయెను. అపారమైన శోకసాగరమున మునిగి అతడు కౌసల్యతో ఈ విధముగా పలికెను. ఓ కౌసల్య, శ్రీరాముడు దూరమగుటచే నేను మహా శోకసాగరమున మునిగి తిని. నేను జీవించియుండగా ఈ దుఃఖము నుండి బయటపడుట అసాధ్యము. రాముని ఎడబాటు వలన కలిగిన దుఃఖముచే ఈ శోకసాగరము విస్తృతమగుచున్నది. ఇది సీతావిరహమనుడి ఆవలి తీరము వరకు వ్యాపించినది. నిట్టూర్పులే ఇంతలి తరంగములు, సుడిగుండములు. కన్నీరనడి నురుగుతోనూ నీటితోనూ ఇది అల్లకల్లోలమయ్యున్నది. చేతుల కదలికలే ఇందలి మీన సంచారములు. ఆక్రందనలే మహాఘోషలు. చిక్కుపడియున్న కేశములే ఇందు నాచు తీగలు. కైకేయి అనడి బడబాగ్నియే నా శోకాశ్రువేగమునకు మూలహేతువు. కుబ్జ అనగా మంథర యొక్క దుర్బోధలే ఇందలి పెద్ద మొసళ్ళు. క్రూరాత్మురాలైన కైకేయి యొక్క వరములే దీనికి తీరములు. శ్రీరాముని వనవాసముచే ఈ శోకసాగరము ఇంకనూ విశాలముగుచున్నది. నేడిచట సీతారామలక్ష్మణులను చూడగోరుచున్నాను. కాని నా పాప ఫలితముగా ఆ భాగ్యము నాకు అబ్బునట్లు లేదు అని విలపించుచు మిక్కిలి యశస్వి అయిన మహారాజు వెంటనే మూర్ఛితుడై శయ్యపై పడిపోయెను. శ్రీరాముని ఎడబాటు కారణముగా మహారాజు మిగుల విలపించుచు మూర్ఛితుడగుటను జూచి రెట్టింపు ఆవేదనతో ఆయన పలికిన దయనీయ వచనములను విని రామజనని అయిన కౌసల్యాదేవియు ఎంతయో భయపడెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 59వ సర్గము సమాప్తము.